హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుకైతే మన కోళ్ళు 39 వెళ్ళి 40 రోజులు వచ్చినాయి. కొంచెం షెడ్ యువతలకు ఒక స్టెప్ యువతలకు వేసాను. ఎందుకంటే మొన్న శనివారం నైటు ఒక 504 కోళ్ళు లిఫ్టింగ్ చేశాను. అంతకుముందు ఒక 50 కోళ్ళు లిఫ్టింగ్ చేశాను. మొత్తం ఇప్పుడు మనం 600 కోళ్ళు దాకా లిఫ్టింగ్ చేసాం. చిల్లరగా లూజు కోడి కూడా కేజీ కోడి 110 రూపాయలకి నేను అనౌన్స్మెంట్ ఇచ్చి మా ఊర్లో కేజీ కోడి 110 రూపాయల లెక్క నేను అమ్మా. లూజు కోళ్ళు ఒక 40 కోళ్ళు దాకా అమ్మా. విడిగా మా ఊర్లో చికెన్ షాప్ అబ్బాయి ఒక 20 కోళ్ళు తీసుకెళ్ళాడు. నేను బండికి వచ్చేసి ఒక 504 కోళ్ళు విడిగా చంద్రలపాడు నుంచి ఒక 50 కోళ్ళు వేసుకెళ్ళారు. ఇప్పటి వరకు అమ్మిన కోళ్ళన్నీ 2 పావులు అంటే 2 కేజీల 250 గ్రాములు అయితే మన కోడి బరువు వెయిట్ వచ్చింది. ఇప్పటికి ఇంకా మన దగ్గర వచ్చేసి 400 కోళ్ళు ఉన్నాయి. కోడి అయితే ఇప్పటికి ఇలా ఉంది. ఇక ఇప్పటి నుంచి మనకి మేత ఎక్కువ తీసుకుంటాయి. అయితే మనం 20 కట్టలు ఈ మేయాల్సిన కట్టలు 20 కట్టలు కూడా కంప్లీట్గా మేసినాయి. మా అబ్బాయి మొత్తంలో నుండి చూస్తూ ఉన్నాడు. కట్టలన్నీ కూడా కంప్లీట్ 20 కట్టలు స్టార్టరు 20 కట్టలు తీసి పూర్తిగా మనకి మేయటం జరిగింది. అయితే ఈ బ్యాచ్లో మోర్టాలిటీ కొద్దిగా తక్కువగానే ఉంది అనుకునే టైంలో కుంట్లు కూడా లేవు అనుకునేసరికి ఇది చూసారా ఫ్రెండ్స్, ఇది ఎందుకు ఇలా అవుతుందంటే కింద బెడ్డ మేత అంటే ఇప్పుడు ఈ పొట్టులో సపోజ్ రైస్ ఏదో ఒకటి పడితే పురుగులు ఉంటాయి, ఏరుకొని తిన్న కోళ్ళు ఇలా అవుతాయి. ఇలాంటివి ఎన్ని ఉంటాయో మీకు చూపిస్తా. బాగానే ఉన్నాయి, దాదాపు వీకులు అన్నమాట. ఇక ఇది కూడా కొంచెం కింద మేత దేని ఉంటుంది, అందుకని అలా ఉంది. అంటే మనం కొద్దిగా లెస్ ఎక్కువతోనే అమ్మాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్యాచ్. అందువలన మన 104 రూపాయలు అంటే పేపర్ రేటు 104 రూపాయల్లో మనం లిఫ్టింగ్ చేసాం. దాదాపు కొద్దిగా మైనస్ ఎక్కువే. ఇంకా నేను ఇప్పుడు దీంట్లో చెప్పను. అయితే అమౌంట్ వాటికి 504 కోళ్ళకి 94,000 వచ్చినాయి మనకి. ఇంకా లిఫ్టింగ్ చేయాల్సిన కోళ్ళు ఉన్నాయి. మనకు వచ్చేసి ఖర్చు వచ్చేసి ఇది 175,000 వరకు వచ్చినాయి ఖర్చు. దాన్ని బట్టి మీరే ఒకసారి ఆలోచించుకోండి ఎంత మిగులుతాయి అనేది. ఈరోజు వచ్చేసి నేను నందిగామ ఎక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్, నిన్న ఈరోజు కొద్దిగా క్రిస్మస్ పండుగ హడావుడి వలన షెడ్లో సరిగా ఉండలేదు ఫ్రెండ్స్. 2 వీకులు ఒకటి మంచిది చనిపోయింది. కోళ్ళు అయితే ఇలా ఉన్నాయి. చిన్నగా ఇక్కడ ఒకసారి కోళ్ళు అయితే 600 కోళ్ళు అయిపోయినాయి. ఇంకొక 400 ఉన్నాయి. నేను నందికి వెళ్ళి వచ్చేసరికి ఒక 3 కోళ్ళు అయితే ఈరోజు మోర్టాలిటీ ఉంది. అంటే 3 కోళ్ళు చనిపోయినాయి. వాటిని మనం తీసి సంచిలో వేసుకొని ఒకటి రెండోది అది 2 కేజీలు చిల్లర ఉంది వెయిట్. రెండో కోడి 2 వీకులు ఒకటి మంచిది పోయింది. ఆ సంచిలో వేసుకొని మనం దగ్గరలో పడేయకూడదు అన్నమాట.
అందుకనే ఆ సంచిలో వేసుకొని ఇప్పుడు బండి మీద తీసుకొని పారం కాడ నుంచి 1 కిలోమీటర్ దూరం వెళ్ళి వాటిని పడేసి రావాలి. బండికి తగిలించారనమాట. బండికి తగిలించుకొని మనం మా ఊరు దాటిన తర్వాత ఒక కాలువ ఉంటుంది, ఆ కాలువ దగ్గర పడేసి రావడానికి వెళ్తున్నా. ఇప్పుడు మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, అది ఎంత లెక్క వెళ్తానో చూసి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు ఎలా ఉందో లొకేషన్. నైట్ భలే ఉంది. మా ఊరు అనమాట అది. మా వాడికి భయం అవుతుందంట వీడియో తీస్తుంటే, అంటే ఫోన్ కింద ఏమన్నా పడిద్దామనే భయం వల్ల తీస్తున్నాడు. కనిపిస్తుంది కదా ఆ స్తంభం, అక్కడే మనం ఇప్పుడు వేసేది. ఈ పక్కనే కంచెట్లు ఉంటే కంచెట్లు వేసాం. లేదు అనుకుంటే, దూరం వెళ్ళే పని లేదనుకుంటే భూమి గుంట తీసి గుంటలో కూడా వేయచ్చు. కానీ మనం ఊరు కొంచెం ముందుకెళ్ళి అవి కోళ్ళు లాంగ్ వచ్చి పారం దగ్గర ఉంచకూడదు, ఎందుకంటే కోళ్ళు కంచెట్టు మీద వేయాలన్నమాట. అంటే కుక్కలు కదకుండా, కుక్కలు తినకాడ నుంచి ఏంటంటే అందుకని మళ్ళీ అలవాటయ్యి మనం పారం దగ్గరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం అలా చేయాలి. అవి పడేసి స్కూల్ దగ్గర, ఇంటి దగ్గరకు వచ్చేసాక. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.